నమస్కారం. నేను చందు. పరీక్షలో పకడ్బందీగా ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి దానికి సంబంధించిన టిప్స్ ఇవి. పరీక్షల ముందు అందుబాటులో ఉండే సమయం ఎంతో విలువైంది. సబ్జెక్టుల వారీగా టైం టేబుల్ వేసుకోవడం, ప్రశ్నపత్రం విషయంలో అవగాహన పెంచుకోవడం, ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను రాయడం లాంటివి చేస్తూ విద్యార్థులు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే పరీక్షలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తే సమయం వృధా కాకుండా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ప్రశ్నపత్రం తీసుకోగానే మొత్తం ప్రశ్నలన్నిటినీ ఒక్కసారి చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్కుల పరంగా వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి, సమయాన్ని ఎలా విభజించుకోవాలి అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. అలాగే చాయిస్ ప్రశ్నలు ఉంటే వేటికి సమాధానం రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలు క్లుప్తంగా ఉంటే మరికొన్ని పెద్దగా నేరుగా ప్రశ్నించకుండా కాస్త తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రశ్నను పూర్తిగా 1-2 సార్లు చదవాలి. సగం వరకే చదివి మీకు తెలిసిన సమాధానం రాసేయాలని తొందరపడకూడదు. అలా కంగారుగా చదివి రాసిన సమాధానం సరైంది కాకపోవచ్చు కూడా. కాబట్టి పెద్ద ప్రశ్నలను 1-2 సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాతే సమాధానాలు రాయడం మొదలుపెట్టాలి. మొదటి 5-10 నిమిషాల సమయాన్ని ప్రశ్నపత్రం అంటే క్వశ్చన్ పేపర్ క్షుణ్ణంగా చదవడానికి, ఏ ప్రశ్నలకు సమాధానాలు అంటే ఆన్సర్స్ రాయాలో నిర్ణయించుకోవడానికి వినియోగించుకోవాలి. కొందరు విద్యార్థులు కాస్త క్లిష్టంగా ఉండే ప్రశ్నలకు మొదట్లోనే సమాధానాలు రాయాలని ప్రయత్నిస్తారు. ఇది అంత సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ విధానంలో ఎక్కువ సమయం వృధా అయ్యే ప్రమాదం ఉంది. ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలైతే ఉత్సాహంగా సమాధానాలు రాయడం మొదలు పెడతారు. దీంతో సమయం ఆదా అవడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆ తర్వాత కఠినంగా ఉండే ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి కావాల్సిన ప్రేరణను పొందగలుగుతారు. ఎడిషనల్ పేపర్ అవసరం పడినప్పుడు ఒక్కోసారి ఇన్విజిలేటర్ పరీక్ష హాల్లో ఎక్కడో దూరంగా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా కాస్త సమయం వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చివరి పేజీ రాస్తున్నప్పుడే మరో పేపర్ అడిగి తీసుకుంటే అర నిమిషం కూడా వృధా కాదు. రాయడం పూర్తయిన తర్వాత వెంటనే పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని అనుకోకూడదు. 1-2 సార్లు అన్నింటినీ జాగ్రత్త చూసుకోవాలి. సమయం మించిపోతుందనే తొందరలో కొన్నింటికి నంబర్లు వేయడం మర్చిపోవద్దు. లేదా అసలు ప్రశ్న సంఖ్య క్వశ్చన్ నంబర్ వేయకుండానే సమాధానం రాయొచ్చు. రాయడం పూర్తయిన తర్వాత చివరి కొద్ది నిమిషాల్లో ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఏమైనా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సమాధాన పత్రాన్ని పరీక్ష సమయం కంటే ముందే ఇచ్చేస్తే ఆ తర్వాత రాసిన తప్పులు గుర్తొచ్చినా సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అప్పుడు తిరిగ్గా బాధపడినా ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. పరీక్ష మొత్తం రాసిన తర్వాత ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకుని వేరే సమాధానం రాశారు అనే విషయాన్ని గుర్తించారనుకుందాం. కంగారు పడకుండా వెంటనే సరైన సమాధానం రాయడం మొదలుపెట్టాలి. తక్కువ సమయంలో వివరంగా మొత్తం రాయలేకపోవచ్చు. ఇలాంటప్పుడు బుల్లెట్ పాయింట్ల రూపంలో సమాధానం రాయొచ్చు. ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయొచ్చు. చివరి నిమిషంలోనూ ఇలా చేసిన పొరపాటును సరిదిద్దుకోవచ్చు. సమాధానాల నంబర్లను సరిగా వేయకపోయినా గమనించి సరిచేసుకోవచ్చు. చివరిలో ఇలా ఒకసారి సమాధానాలను సరిచూసుకుంటే అవసరమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు లాంగ్ ఆన్సర్స్ అంటే ఎస్సే టైపు ఆన్సర్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లను రాయడం మర్చిపోయారనుకుందాం. వెంటనే వాటిని జత చేయొచ్చు. ఇక 8th విషయానికి వస్తే పరీక్షలు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పరీక్షా హాలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరు రాసిన సమాధానాల్లో చాలా వరకు తప్పులే ఉన్నాయని స్నేహితులు చెప్పొచ్చు. దాంతో నిరుత్సాహం ఆవరించి మర్నాటి పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాకపోవచ్చు. అంటే సరిగ్గా ప్రిపేర్ కాలేకపోవచ్చు. అంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ జరగాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతారు. ఈ ప్రమాదం లేకుండా ఉండాలంటే రాసిన పరీక్ష గురించి ఆలోచించడం వెంటనే మానేయాలి. మీ దృష్టి మొత్తాన్ని తర్వాత పరీక్ష మీదే కేంద్రీకరించాలి. రాసిన పరీక్ష మీ చేతి నుంచి చేజారిపోయింది. రాయాల్సిన పరీక్ష భవితవ్యం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పాటిస్తే పరీక్షల్లో పకడ్బందీగా మనం ఆన్సర్లు రాయొచ్చు. హ్యాపీగా మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇది ఎగ్జామ్ టైంలో మీరు చేసుకోవాల్సిన టైం టేబుల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.